మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాను. ఇప్పటికైనా హైడ్రాకు సంబంధించి విధి విధానాలు రూపొందించేలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల మీద గడ్డపార పెట్టేటువంటి అధికారం, బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. పసిపిల్లలు 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి పసిపిల్లలు టీవీలో అమ్ముతుంటే చూసిన ప్రతి వాడి గుండె తరుక్కపోతుందే. అంతకంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ పార్టీ వివరించడము, ఇది రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. డరోమత్ అన్నారు. ఈరోజు పేద ప్రజలను భయపెట్టిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? डरोमत बीजेपी कांग्रेस सरकार आएगा, इंदिरम्मा राज्य में आएगा, किधर गया राहुल गांधी? क्यों डरा रहा अभी गरीबों को हैदराबाद शहर में?